హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శైలాస్ కిచెన్. ఏంటి ఫ్రై చేసేస్తున్నానని చూస్తున్నారు? అసలు ఏం చేస్తుంది శైలజ? ఎప్పుడు కూడా ఆహా ఏమి రుచి అని మీకు అనిపించే కర్రీ ఏంటి చెప్పండి? యూర్ రైట్, వంకాయ. ఏ టైంలో అయినా ఎనీ టైం ఎనీ ప్లేస్ సింగిల్ పీస్ వంకాయ అంటారు చూసారా, ఆ టైప్ నేను 100% నమ్ముతాను. నాకు చాలా ఇష్టం. వంకాయతో లిటరల్గా ఒక 100 వెరైటీస్ చేయొచ్చండి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీ ఇది వంకాయ పచ్చికారంతో కుర్మా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికి ఒక సింపుల్ మసాలా చేయాలి. ఇదిగోండి ఫ్రై అవుతుంది ఆల్రెడీ. ఇందులో ఏమేమి వేసాను చెప్తా చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను, కొంచెం ఫ్రై చేసుకుంటా. 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ దెన్ 1.5 టీ స్పూన్ జీలకర్ర. ఇది కొంచెం ఫ్రై అవుతుండగా దాంట్లోకి నేను ఒక 3 టీ స్పూన్స్ నువ్వులు వేసాను, అంటే 1 టేబుల్ స్పూన్ నువ్వులు అనుకోండి. అండ్ దెన్ కొద్దిగా కరివేపాకు. దట్స్ ఆల్ అండి. మన ఏమంటారు, మన సింపుల్ మసాలా పచ్చికారంలో కుర్మలోకి ఇంతే, ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ మీకు తెలిసిందే అంతా కూడా. సో వంటలోకి ఎంటర్ అయ్యే ముందు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. వంకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఆవాలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి, పెరుగు. సో ఇది అయిపోయింది. దీన్ని కొంచెం కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకొద్దాం. మరీ పౌడర్ కాదు, మరీ కోర్స్ గ్రైండింగ్ కాదు, జస్ట్ బరకగా. దాంట్లోకి వెల్లుల్లి వేయటం మర్చిపోకండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒక 10 ఇవి వేసి గ్రైండ్ చేద్దాం. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇంక ఇదే ఆయిల్, మనకి ఇంక వేరే ఏ ఆయిల్ అవసరం లేదు. సో పోపు వేసుకుందాం. ఇంకా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అంతే సింపుల్ పోపు. ఆనియన్స్ ఇందులో పెద్ద ఎక్కువ పడ్డవండి. మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకోండి చాలు. ఇవి చాలా చిన్న ఉల్లిపాయలు, అందుకే పొడుగ్గా కట్ చేసిన. మీరు మీ ఇష్టం, జూలియన్ కట్ట లేకపోతే రెగ్యులర్ కట్ట ఎట్లా వేసినా పర్వాలేదు, కానీ ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్తో పాటు ఇంకా ఫ్రై అయ్యి ఉన్నాయి వేస్తాను. 1 టీ స్పూన్ అండి, నిండుగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. బయట వంట చేస్తున్నాను, ఇల్లమ్మట వాళ్ళు వస్తున్నారు చూసారా, వినపడుతుందా మీకు? ద్రాక్ష పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు అని అమ్ముతున్నాడు. నిజంగా ఐ డూ రెస్పెక్ట్ దమ్ అండి. ఇంటింటికి తిరిగి ఫ్రెష్గా అమ్ముతారు. కొంచెం ₹1 ఎక్కువ ఉంటుంది, ఇంకా అది బేరం ఆడుకున్న వాళ్ళకి ఆడుకున్నంత. కానీ నాకు ఇట్లా నచ్చుతుంది, పిలిచి కొంటాం. కొంచెం సేపు కూర్చున్న వాళ్ళం లేసి కదులుతారు, టీవీ చూస్తున్నా కానీ కట్టేసి బాబా బాగా అని పరిగెడతారు. అంటే లైఫ్లో ఒక దాని పట్ల దాన్ని సాధించాలనే స్తబ్దుగా ఉన్న మైండ్లోకి ఒక ఆలోచన, ఒక కోరిక. అండ్ తీరా తీసుకున్నాక ఏం చేస్తాము, అది తింటాము. హెల్త్ కదా, లేదు ఏదైనా ప్రిపరేషన్ ఉంది, మేకింగ్ ఉంది, ఇంకా మంచిది, పని పెరుగుద్ది. అట్లా అన్ని విధాల ఇట్లాంటి మన నిశ్శబ్ద జీవితంలోకి ఒక చప్పుడు లాంటివి, ఒక కదలిక, ఒక చైతన్యం లాంటివి ఇట్లాంటివి. ఇళ్ళమ్మట వచ్చే కూరగాయలు, పళ్ళు డిఫరెంట్. ఇందులో మనకి ఎండుకారం లేదండి, ప్యూర్లీ పచ్చికారం. నేను దాదాపు ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, మొత్తం వేసేసిన. కచ్చపచ్చిగా గ్రైండ్ చేసాము, మొత్తం ఆయిల్ వేసేసిన. దీంతో పాటు ఒక 1 టీ స్పూన్ ఉప్పు ముందు వేసుకుంటాను, ఇంకో 1 టీ స్పూన్ తర్వాత వేస్తా. వంకాయలు చూసారా, ఇంట్లోకి కావాలంటే ఇలాంటి వంకాయలు తెచ్చుకుంటామండి. చిన్న చిన్న బుజ్జి ముద్దుగా సేమ్ సైజ్ తెచ్చుకోండి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, అంతే. దీన్ని కొంచెం పచ్చిమిర్చిని ఫ్రై అవ్వనివ్వండి, ఒక 30-40 సెకండ్స్, మ్యాక్సిమం 1 మినిట్. 1 మినిట్, 1.5 మినిట్ అవుతుంది. నేను వంకాయలు వేసేస్తున్నాను. కొన్ని చూడటానికి కళ్ళకే ఎంతో సొంపుగా పాజిటివ్గా అనిపిస్తాయండి. వంట చేస్తున్న వాళ్ళ మనసు ప్రశాంతంగా ఊరట చెందేలాగా ఈ కర్రీ అట్లా అనిపించింది నాకెందుకో. మనకి కర్రీ గ్రీన్గా కనిపించాలంటే పసుపు కూడా తగ్గించాలండి. మనం ఇందాక 1 టీ స్పూన్ ఉప్పు వేసాం, గుర్తుంది కదా. ఇంకొక 3/4 టీ స్పూన్ వేస్తున్నా ఇప్పుడు. ఉంచాను పావు, తర్వాత వేస్తా. ఇంత పడుతుందని తెలిసినా కానీ ఇదిగోండి పసుపు మాత్రం 1/4 టీ స్పూనే వేయండి చాలు. నేను ఇదంతా వేస్తానని అనుకున్నారు, ఉంచేసిన. 1/4 టీ స్పూన్ పసుపు. దీనిలోకి గ్రీన్ పీస్ ఉంటే వేస్తే కూడా చాలా బాగుంటుంది కర్రీ. పచ్చి బఠానీ వేద్దామా? మీరు వేద్దామంటే నా దగ్గర ఉన్నాయి. మూత పెడుతున్నా, ఒక్క 2 నిమిషాలు. మంచిగా ఉడుకుతుంది, చక్కగా నూనెలో ఉడుకుతుంది. ఈ టైంలో మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, పొడిగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలాగా చాలా బాగుంటుంది, మరీ మెత్తగా చేయకండి. సో ఇందులో మనకి అన్నీ పడినాయి. కొంచెం ఆగి వెళ్ళిపోద్దాం, ఒక్క 1-2 మినిట్స్ ఆగి వాటర్ పోద్దాం. తొందరపడకండి, ఇంకా చేసే పని చాలా ఉంది, ఇంపార్టెంట్ పని ఉంది. మీకు వంకాయలో ఏ వెరైటీ ఇష్టం? నాకు వంకాయ టమాటా ఉప్పు చేప చాలా ఇష్టం. వంకాయ బిర్యానీ
మన దాంట్లో ఉంది చూసారా మీరు, గుత్తి వంకాయతోనే బిర్యానీ చేశాను. భలే ఉంటుంది. మళ్ళీ చేస్తా. యాడ్ చేయాల్సిన మసాలాస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ గుర్తొచ్చినాయి నాకు. మళ్ళీ చేస్తా వంకాయ బిర్యానీ. ఓపెన్ చేశాను. కొంచెం పెరుగు వేసుకుందాం, గడ్డ పెరుగు. నేను ఎటువంటి పరిస్థితుల్లో చాలా రేర్గా ప్యాకెట్ పాలు కొంటాను. ప్యాకెట్ పాలు కూడా ఇంట్లోనే తోడబెడతాను. బయట నుంచి పెరుగు కొనటం అనేది ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో అవసరం అయితేనో, ఇట్లా మనకి షూట్లో చాలా పెరుగు కావాలి, ఇంట్లో 1 లీటరే ఉంది, బయట నుంచి లీటర్ కావాలంటే తప్పితే వాడం. ఇదిగోండి, ఒక 75 ml వేసుకోండి పెరుగు. నేను ఒక టేబుల్ స్పూన్ తోటి 4 వేసిన చాలు. అంటే అప్పుడప్పుడు కొన్ని టేస్ట్ చేస్తూ ఉంటే ఏం యాడ్ చేయాలి అనే అది వస్తుంది అనమాట. అంతే. కడుక్కుంటాను చెయ్యి నేను. ఇదిగోండి, ఈ చెయ్యి పట్టుకోవట్లేదు, దీంతోనే మూత పెట్టిన ఇక్కడికి వస్తుంది. బాగానే మగ్గిందండి. వాటర్ పోసేస్తున్నాను. మన వంకాయ మునిగేదాకా పోయండి. మూత పెట్టేయండి. ఒక 20 నిమిషాలు మర్చిపోండి. వంకాయ చిన్నగానే ఉన్నట్టు కనిపించినా కానండి, ఉడకటానికి ఇట్లాగా మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు ఉడకటానికి చాలా టైం పడుతుంది. అదే మీరు పెద్ద పెద్ద వంకాయలు తీస్తున్నారు అనుకోండి, 40 నిమిషాలు ఉడకబెట్టండి మెత్తగా అయ్యేంత వరకు. కానీ షేప్ మారకూడదు. మనం ఇట్లా ముట్టుకుంటే విడిపోవాలి తప్పితే చూడటానికి అట్లా గట్టిగానే ఉండాలి. నేను ఒక 20 నిమిషాలు మర్చిపోతాను. దాదాపు 25 నిమిషాలు ఉడికిందండి. ఇంకొంచెం పైనే కానీ తక్కువ కాదు. నేను మధ్యలో ఒక 3-4 సార్లు వచ్చి కలిపి చూసుకొని వెళ్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇట్లా ముక్క ఇట్లా విడిపోవాలి ఇట్లాగా. ఇది చూసారా ఎట్లా ఉందో కింద, ఇట్లా అట్లా చాలా బాగుంటుంది. నేను కలిపే విడగొట్టాను కొంచెం. అంతే. నా ఉద్దేశం ఏంటంటే అలా ఉడికితేనే వంకాయ టేస్ట్. ఇప్పుడు మన హాట్ ఫేవరెట్ చెప్పినా కదా, హీరో ఇంగ్రీడియంట్ ఆఫ్ ద షో, పచ్చి కొబ్బరి. ఒక గుప్పెడు వేసుకోండి. ఒక కొబ్బరికాయలో చిప్ప, చిన్న కొబ్బరికాయ. అండ్ కొత్తిమీర కూడా ఇప్పుడే వేద్దాం. బస్ కొంచెం పచ్చి కొబ్బరి వేసిన తర్వాత 1 నిమిషం ఉడకనివ్వండి చాలు. ఒక 1 minute అయిపోయింది కర్రీ. ఎంతో బాగుందో చూసారా, కుర్మా గ్రేవీ లాగా. అసలు ఇది వేసుకొని తింటుంటే ఉంటుందండి నిజంగా. ఒకసారి ఉప్పు చూస్తాను మళ్ళీ. చాలండి, మస్తు. ఒక 1/4 టీ స్పూన్ తగ్గించాను. రీజన్ ఏంటంటే పచ్చి కొబ్బరిలో కొంచెం ఉప్పు ఉంటుంది, దాన్ని ఇక్కడ సెట్ చేసేసాను. బ్యాలెన్స్ అయిపోయింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం క్రీమ్ కలుపుకోవచ్చు, కొంచెం పాల మీద మీగడ వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. పర్వాలేదండి. ఈ టేస్ట్ అనేది ఉందో చూసారా, మనల్ని ఇట్లా గుంజుతా ఉంటుంది. ఎన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కలిపితే అంత డైల్యూట్ అవుతుంది తప్పితే ఎలివేట్ అవ్వదు. సో మీకు ఒక్క టేస్ట్ సింపుల్గా నీట్గా రావాలి అంటే ఇంకొక దాన్ని కొంచెం త్యాగం చేయాలి. అది వేరే కర్రీ చేద్దాం, క్రీమ్తోని వంకాయ. ఇది మాత్రం ఇది ఇవాళకి ఇది ఇట్లాగా. ఇది మనం కట్టేసాక ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. అసలు జనాలు మర్చిపోలేని టేస్ట్ అండి. మీ ఇంటికి ఎవరన్నా వచ్చి వండి పెడితే మీరు, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నాకు తెలుసు మీరు ఏదో మిస్ అవుతున్నారని. అది నాకు కూడా చేయాలనే ఉంది, కానీ ఇంత యాక్షన్ వద్దు శైలజ. తినాలనిపిస్తుంది. సో ఇలా కట్టేసి అలా బుడగలు వస్తుండగానే ప్లేట్లో వేసుకుంటే ఇది నిజమైన టేస్ట్ ఇక్కడ దొరుకుతుంది. ఇలా గ్రేవీ మొత్తం గ్రేవీనే ఉంటుందండి మీకు. నాకు కూడా మంచిగా టేబుల్ వేసుకొని కూర్చొని తినాలనిపిస్తుందండి. కానీ షూట్ జరుగుతున్నప్పుడు ఎట్లుంటుందంటే మీకు చూపించడం అనేది నాకు అసలు ఇమీడియట్గా అట్లా జరిగిపోవాలన్న ఎమోషన్లో ఉంటాను నేను. సో వాళ్ళకి అంత టైం ఇవ్వను అనమాట. ఈలోపు కూర చల్లారిపోద్దని కూడా నాకు టెన్షన్. కాబట్టి చాలామంది చెప్తారు స్టవ్ మీద పెట్టు దీనికంటే శైలజ. స్టవ్ మీద వండుతున్నాం కదా, మూత ప్రాపర్గా పెట్టేసి ఏదో కుదిరినంత చేసినంత. వంకాయ ఇట్లాగా వెన్న ముద్ద నోట్లో పెట్టుకుంటే ఎట్లా కరిగిపోద్ది అలా కరిగిపోతుంది. చాలా బాగుందండి. ఒక యూనిక్ టేస్ట్, డిఫరెంట్ యూనిక్ టేస్ట్. 1 must టేస్ట్ లైఫ్ టైంలో. మీరు చెయ్యండి, అందరు మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడగండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను.